నమస్తే. వైసీపీ ఆఫీసులు మొత్తం 26 జిల్లాల్లో ఉన్న ఆఫీసులన్నీ కూలగొట్టండి అని లోకేష్ చెప్పాడని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. తాడేపల్లిలో ఉండే వైసీపీ ఆఫీసును కూలగొట్టారు. దాదాపు అది కంప్లీషన్ స్టేజ్లో ఉంది. దాన్ని ప్రొక్లైనర్లు, బుల్డోజర్లు ఉపయోగించి దాన్ని కూలగొట్టేశారు. విశాఖ ఆఫీస్కి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. అది కూడా కూల్చేస్తామంటున్నారు. అట్లాగే అనంతపురం ఆఫీస్కి కూడా నోటీసులు ఇచ్చారు. కర్నూలు, ఇలా వరుసగా నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఆల్రెడీ లోకేష్ జగన్ రెడ్డి ఇది నీ తాత రాజారెడ్డి జాగీరా, నీ ఇష్టం వచ్చినట్టు పడుతున్నావు అని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 26 జిల్లాల్లో 42 ఎకరాలు 33 సంవత్సరాలకి లీజుకు తీసుకున్నారు. ఈ ఎకరాకు ఓన్లీ 1000 రూపాయలు మాత్రమే లీజు చెల్లిస్తున్నారు అని లోకేష్ మాట్లాడాడు. వీళ్ళ ఆఫీసులు అని చెప్పలేదు ఎక్కడ కూడా. నువ్వు ప్యాలెస్లు కట్టుకుంటున్నావు అని జగన్ ప్యాలెస్లు అన్నట్టుగా పిలుస్తున్నారు. ఈనాడు జ్యోతి వీళ్ళు కూడా వీటిని జగన్ ప్యాలెస్లు అనే సంబోధిస్తుంది. అంటే క్లియర్గా ఇక్కడ 2 విషయాలు కనబడతాయి. ఒకటి, జగన్ అక్రమంగా తన పార్టీ ఆఫీసుల్ని కట్టాడు అనేది ఒకటి. రెండోది, వాటిని ప్యాలెస్ల అనడం ద్వారా ప్రజల్లో జగన్ పట్ల ఇతను విపరీతంగా ప్రజల సొమ్మును తన సొంతానికి వాడుకున్నాడు అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళడం, ఈ రెండు ఇది కనిపిస్తుంది. దీనికి జగన్ ఆల్రెడీ ట్వీట్ చేశాడు. వైసీపీ నాయకులు కూడా సమాధానం ఇస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, తాడేపల్లి సీతానగరంలో 2 ఎకరాల్లో ఆఫీసు మేము కట్టుకున్నాము. దీనికి 33 సంవత్సరాలకి లీజుకు తీసుకున్నాము. ఇది యాక్చువల్గా 2016లో జీవో నెంబర్ 340 తెలుగుదేశమే జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం గుర్తింపు పొందిన ఎనీ పొలిటికల్ పార్టీ అప్లై చేసుకుంటే ల్యాండ్ కేటాయిస్తారు. 33 సంవత్సరాలకి ఎకరాకి 1000 రూపాయలు ఇవ్వచ్చు అనేది తెలుగుదేశమే తీసుకొచ్చింది ఆ జీవో ప్రకారం వైసీపీ ప్రభుత్వం కూడా తెలుగుదేశం వాళ్ళకు కూడా అనేక జిల్లాల్లో ప్రభుత్వ భూమిని లీజుకిచ్చింది. అలాగే వైసీపీకి కూడా ఇచ్చింది. ఇదేమీ వైసీపీకి సపరేట్ ఫేవర్ ఏం చేసుకోలేదు. తెలుగుదేశం ఆఫీసులు కూడా ఇలాగే లీజుకి తీసుకొని కట్టుకున్నారు. అట్లాగే సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కూడా కట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆఫీసులు ఉన్నాయి. ఇది అన్ని గుర్తింపు పొందిన పార్టీలకి జరిగేది తప్ప ప్రత్యేకంగా ఏం లేదు. ఇక ప్యాలెస్లు అనేది వీళ్ళు కావాలని అటువంటి ఇది చేస్తున్నారు తప్ప తెలుగుదేశం ఆఫీసులతో పోలిస్తే వైసీపీ ఆఫీసులు ఏమి గొప్పగా రిచ్గా లేవు అనేది వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. ఇటు గుడివాడ అమర్నాథ్ కూడా నిన్న మీడియాతో మాట్లాడారు. వీళ్ళదైతే తెలుగుదేశం వాళ్ళది సెంట్రల్ ఆఫీసు ఒక వాగు పొరంబోకులో ఉంది. దాని మీద వీళ్ళేం పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. సో యాక్చువల్గా రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే 5వ తేదీ తాడేపల్లిలో ఉండే వైసీపీ ఆఫీస్కి నోటీస్ ఇచ్చారు. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. రివెంజ్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం అజెండాలో ఫస్ట్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. వాళ్ళు మిగతా విషయాల కంటే కూడా రివెంజ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనబడుతుంది. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే గత 5 ఏళ్లలో వైసీపీ తెలుగుదేశాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసింది. దానికి కల్మినేషన్ చంద్రబాబుని జైల్లో పెట్టించారు. అందువల్ల ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు కొత్త ఓడికిపోయారు. వాళ్ళు వచ్చి వీధుల్లో పోరాటాలు చేసి ఉండకపోవచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ వయసులో చంద్రబాబుని జైలుకి పంపించి 52 రోజుల పాటు జైల్లో పెట్టడం అనేది తెలుగుదేశం క్యాడర్లో ఖచ్చితంగా తీవ్ర ఆందోళన కావచ్చు, బాధ కావచ్చు, ఆగ్రహం కావచ్చు, ఈ ఎమోషన్స్ని రెచ్చగొట్టింది. అది నో డౌట్. అలాగే ఓవరాల్గా జగన్ తెలుగుదేశం నాయకులు అనేక మందిని ఆర్థికంగా దెబ్బ తీశాడు. తర్వాత రాజకీయంగా దెబ్బ కొట్టాడు. వాళ్ళ మీద కేసులు పెట్టాడు. సోషల్ మీడియా మీద కేసులు పెట్టాడు. ఇలాగ అనేక రకాలుగా జగన్ కూడా తెలుగుదేశం నాయకుల మీద చేశారు. ఇప్పుడు వాటినన్నింటినీ అప్పట్లో ప్రజాస్వామ్యం లేదు, జగన్ అరాచక పాలన, సైకో పాలన ఇలాగంతా ఎక్స్పోజ్ చేసి
ఇప్పుడు ముందే చెప్పారు కూడా, మేము వస్తే ఒక్కొక్కరు అంతు చూస్తాం అని అనేక చోట్ల అనౌన్స్ చేశారు. ఇంకా లోకేష్ అయితే రెడ్ బుక్ పెట్టుకొని, నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నాను, నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కరి అంతు చూస్తాను, వీడిని కడ్రాయి మీద నడిపిస్తాను, ఇంకో వీడిని మోకాళ్ళ మీద నడిపిస్తాను, ఇలాగ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు కానీ వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఓపెన్గానే ఇచ్చారు, ఏమీ వాళ్ళు దాచుకోలేదు. సో అందుకనే వాళ్ళు రిజల్ట్ వచ్చిన 4వ తేదీ ఈవినింగ్ నుంచే రివెంజ్ అనేది స్టార్ట్ చేశారు. ఇది కూడా మల్టీ ప్రోంగ్డ్, అంటే ఒక పక్క కేసులు పెట్టడం, ప్రతి స్కీములో ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పథకంలో అవకతవకల మీద కమిషన్లు వేయడం, లేకపోతే వాటి మీద దర్యాప్తు జరిపించడం, కేసులు పెట్టడం, ఇవన్నీ మొదలుపెట్టారు. ఆల్రెడీ మనం చూసాం, రోజా, బైరెడ్డి, సిద్ధారెడ్డి ఇలాంటి వాళ్ళ మీద ఆడదాం ఆంధ్ర కుంభకోణం బయటకు వచ్చింది. తర్వాత బొత్స సత్యనారాయణ మీద టీచర్ల బదిలీకి సంబంధించిన కుంభకోణం బయటకు వచ్చింది. అట్లాగే ఇక జగన్కి సంబంధించి మద్య కుంభకోణం, అట్లాగే ఇసుక, ఈ రెండిట్లో ఆల్రెడీ మొదలైంది. ఇలాగా ఓవరాల్గా కేసులు పెట్టడం అనేది ఒక ప్రక్రియ. రెండోది, గతంలో వైసీపీ ఇది విధ్వంసక పరిపాలన కూలగొట్టే ప్రభుత్వం. ఎందుకంటే జగన్ కూడా అధికారంలోకి వచ్చినప్పుడే తర్వాత యాక్చువల్గా ప్రజావేదికను అతను కూలగొట్టాడు. సో అందుకని జగన్ ప్రభుత్వం కూలగొట్టే ప్రభుత్వం, విధ్వంసక ప్రభుత్వం అని తెలుగుదేశం వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు వీళ్ళు రావడంతో కూడా ఇది కూడా కూలగొట్టే ప్రభుత్వం అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు కూల్చివేతలతోనే మొదలుపెట్టారు. ఆల్రెడీ హైదరాబాదులో చంద్రబాబు ఒకప్పుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో లోటస్ పాండ్ దగ్గర ఉన్న కట్టడాన్ని కూల్చేశారు. దాని మీద విమర్శ వచ్చేసరికి దానికి ఎవరినో ఒక ఆఫీసర్ని బదిలీ చేశారు. దాని మీద కూడా నేను ఆల్రెడీ మాట్లాడాను. అక్కడి నుంచి ఇప్పుడు ఈ ఆఫీసుల మీద పడ్డారు. నిజానికి ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, పొలిటికల్ పార్టీలు తమ ఆఫీసుల్ని కట్టుకునే పద్ధతి అవి ఖచ్చితంగా విత్ ఇన్ ద లీగల్ పారామీటర్స్లో ఉండాలి. ఏ పొలిటికల్ పార్టీ అయినా లేనప్పుడు చర్య తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ వచ్చేసరికి తెలుగుదేశం ఆఫీసులు, సిపిఐ సిపిఎం ఆఫీసులు వీళ్ళది ఏమి టచ్ చేయకుండా ఓన్లీ వైసీపీ మాత్రమే ఇలా చేస్తుంది అని వరుసపెట్టి 26 జిల్లాల్లో మేము వైసీపీ ఆఫీసులను కూలగొట్టేస్తాం అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇదేంటి, మొన్నటి వరకు వైసీపీని ఇలాగ విమర్శించి ఇప్పుడు అదే పని వీళ్ళు చేస్తున్నారు, తేడా ఏమి లేదు, అంటే పీపుల్ సెంట్రిక్ పరిపాలన అనేది వదిలేసి జగన్ చుట్టూనే మళ్ళీ రాజకీయం నడుస్తుంది అనేది మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కూడా చాలా బ్యాలెన్స్గా రాశాడు కొత్త పలుకు. ఆయన కూడా ఏంటంటే ఇది జగన్ వ్యతిరేక ఓటు తప్ప చంద్రబాబు పాజిటివ్ ఓటు కాదు అనేది రాశాడు. అందులో వాస్తవం కూడా ఉంది. అలాగే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను బట్టి జగన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది కూడా ఆయన కరెక్ట్గా చెప్పారు. ఇదైతే వాస్తవం. అంటే ఈ ప్రభుత్వం ప్రజలకి తాము ఇచ్చిన హామీలు నెరవేర్చడం, అభివృద్ధి కేంద్రంగా పనిచేయడం, తర్వాత శాంతి భద్రతల్ని నెలకొల్పడం, ఈ 3 అంశాల్లో ఈ ప్రభుత్వం కానీ పనిచేస్తే జగన్కి భవిష్యత్తు ఉండదు. అట్లా కాకుండా జగన్ మీద రివెంజీ పేరుతో ఈ విధ్వంసానికి పాల్పడితే అగైన్ మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మనం తమిళనాడులో ఇదే చూసాము. జయలలిత, కరుణానిధి ఇలాగే ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే తయారైంది. దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు సఫర్ అయితే అవుతారు, కానీ మామూలు పేద ప్రజలు ఖచ్చితంగా దీనివల్ల సఫర్ అవుతారు. ఇది చంద్రబాబు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ చాలా నిర్మాణాత్మకంగా పనిచేయి మొదలుపెట్టాడు, కానీ ఇటువంటి విషయాలను ఆయన ఖండించట్లేదు. మేము ప్రతిపక్షంగా కూడా పనిచేస్తాం అంటున్నాడు పవన్ కళ్యాణ్.